సార్ నమస్తే అండి. మీ పేరు సార్? రెహమాన్ అండి నా పేరు. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటాను. ఏ ఊరు సార్? ప్రతిపాడు అండి, ఈస్ట్ గోదావరి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? 4.5 సంవత్సరాలుగా చూసాం కదండి. ఇంతకంటే దారుణమా? ఇంకొకసారి వచ్చాడంటే ఏ శ్రీలంక లాగో ఏ పాకిస్తాన్ లాగో వేరే రాష్ట్రాలకి ఇతర దేశాలకు అమ్మేయాల్సిందే కదండి. అంటే మన సామాన్య ప్రజానికం ఎలాగంటుంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పుకొస్తున్నారు. దీని మీద ఏ విధంగా చూస్తారు? ఏమండి, అధికార దుర్వినియోగం చేసి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రౌడీ రాజకీయం చేసి అయ్యా ఇది తప్పు అని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తుంటే ప్రజలు ఏమంటారండి? వాళ్ళకిలా మా దగ్గర కత్తులు లేవు కదా, వాళ్ళకిలా మా దగ్గర గన్నులు లేవు కదా, వాళ్ళకిలా మా దగ్గర రౌడీలు లేరు కదా. అందుకే కదండి బయటికి చెప్పే మాట ఏదన్నా, బట్ మనసులో వచ్చేది మాత్రం ఏదైనా స్పష్టంగా చెప్పేది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. ఆడు నడిపించిందంతా ఒక వ్యవస్థని దౌర్భాగ్యం చేసే ఒక వ్యవస్థను నడిపించాడండి. 4.5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం కదండి. ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ముందుకు పరిగెడుతుంటే మన రాష్ట్రం మాత్రం ఆ మాఫియా అని ఈ మాఫియా అని ఆడిని చంపేయడానికి ఈడిని చంపేయడానికి తిరుగుతుంది కదండి. అదేవిధంగా రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడానికి ముందు మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తానన్న వ్యక్తి మద్యం రేట్లు భారీగా పెంచాడు. నాసిరకం మద్యం అమ్ముతూ బ్రాండ్లు లేని మద్యాన్ని ప్రజల మీదకి వదిలి వాళ్ళ ప్రాణాలకు పోవడానికి కారణం అవుతున్నాడని ప్రతిపక్షాలు ప్రజల్లోని బాగా వినిపిస్తుంది. దీని మీరు ఏ విధంగా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మద్యపాన వ్యాపారం చేసుకోవడానికే. అప్పటికే జగన్మోహన్ రెడ్డి 2019కి ముందే 1,00,000 కోట్లు ప్రజాధనం లూట్ చేశాడు. ఇంకా డబ్బులు కావాలి, ఎందుకంటే చచ్చిపోయినప్పుడు సమాధి కూడా బంగారం సమాధి చేసుకోవాలి కదా. అందుకనేసి మద్యపాన నిషేధం అన్న పేరు చెప్పి ఆ ముసుగులో ఇంకో 1,00,000 కోట్లు మద్యపాన నిషేధంలో తీసుకెళ్ళి మొత్తం ఇంకో 1,00,000 కోట్లు లూట్ చేసుకుందాం అన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి 2019లో వచ్చాడు. కానీ మన రాష్ట్ర ప్రజలకు అర్థం కాక ఏదో మద్యపాన నిషేధం అనుకుంటే పాప ఈ ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ ఏమనుకున్నారంటే నా భర్త తాగకుండా ఉంటే మొత్తానికి వెళ్ళి పనికి పోయి రోజుకి 500 తీసుకొస్తే 100 రూపాయలు జేబులో పెట్టుకుని 400 రూపాయలు ఇంటికి ఇస్తాడు కదా అనుకున్నారు. కానీ ఈరోజు ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ కల్తీ మద్యాన్ని నమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజలకు ఒక విషయాన్ని ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీయే బాగుండాలా? 6 కోట్ల ఆంధ్రులు పాడైపోతే జగన్మోహన్ రెడ్డికి ఏం పట్టట్లేదా? మరి దీన్ని మీరు ఆలోచించాలి కదండి. 4.5 సంవత్సరాలుగా చూసాం కదండి. ఇప్పటికి ఎంతమంది అండి ఆ నాసిరక మద్యం తాగి చనిపోయారు? ఇప్పటికి కూడా ప్రజలందరూ ఒకసారి మేలుకోవాలండి. అప్పటికే ప్రతిపక్షంలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, ఇతర పార్టీ వాళ్ళు కానివ్వండి, ప్రజాదరణ కానివ్వండి, ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నారు నాసిరకం మద్యం అమ్మడం కోసం జగన్మోహన్ రెడ్డి పెడుతుంది మద్యపాన నిషేధం. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడండి. ఎప్పుడన్నా చేశాడా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడానికి ముందు బాదుడే బాదుడు అనే కార్యక్రమం చేసి పూర్తిగా కరెంటు బిల్లు తగ్గిస్తానన్న వ్యక్తి దాదాపు 7 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? బాధుడే బాధుడే పెట్టుకుంది ఆయన కోసమే అండి. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు? నేను బాధుతాను, మీరు అందరూ పడండి, నేను బాధేస్తాను, 2019 తర్వాత నేను బాగా బాధుతాను, మీరు అందరూ బాగా పడండి, మీకు తెలియట్లేదు తెంగరనా కొడకల్లారా, నేను బాధడానికే వచ్చాను అధికారంలోకి అని చెప్పాడండి ఇండైరెక్ట్గా. అది మనం అర్థం చేసుకోలేదు అంతే. అదేవిధంగా నిత్యావసర సరుకులు అయితేనే కావండి, ఇంకేమైనా కానీ ఇసుక ధరలే కానీ భారీగా పెంచి సామాన్యులు బతకలేని విధంగా రాష్ట్రంలోని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అంటే మీరు దాన్ని ఏ విధంగా? ఇది 100కి 100 పాళ్ళు నిజమండి. గత 4.5 సంవత్సరాలుగా మనం చూసుకుంటే గ్రాసరీస్ అంటే ఇంట్లో ఉండే ఒక అవసరమైన పట్టిక, అంటే వంట కానివ్వండి, ఇల్లు గడవడానికి జరిగే ప్రతి ఇంట్లో పట్టిక దగ్గర నుంచి పట్టుకొని ఇల్లు భవన నిర్మాణం చేసుకోవడానికి ఒక ఇంటికి జరిగే ఇసుక కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉచితంగా ఇచ్చే ఇసుకను ఈరోజు ఒక టిప్పర్ని 20,000 రూపాయలకు అమ్ముతున్నాడండి. ఇంతకంటే దౌర్జన్యమా?
ఏమండి ఇంతకంటే దౌర్జన్యమా? ఈ రాష్ట్రంలో ఇసుక అమ్ముకోవడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, మద్యపానం అమ్ముకోవడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజల నెత్తి మీద తెచ్చి అన్నీ రుద్దడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడండి. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటండి ఈ రాష్ట్ర పరిస్థితి? అభివృద్ధి ఉందా ఈ రాష్ట్రానికి? రాజధాని ఉందా ఈ రాష్ట్రానికి? సంపద ఉందా ఈ రాష్ట్రానికి? యువత అందరూ చూడండి ఖాళీగా తిరుగుతున్నారు రోడ్ల మీద. మరి యువతకి ఏమైనా సంపాదన ఉందంటారా? అంటే మీరు యువత అనే మాట మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు అని అంటుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా జగన్మోహన్ రెడ్డితో సహా మేము వాలంటరీ జాబులు ఇచ్చాము, మద్యపానం షాపుల్లో ఉద్యోగాలు కల్పించాము అని చెప్తున్నారు. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? మాట్లాడడానికి సిగ్గన్నా ఉండాలండి ఆ నాయకులకి, ఆ మంత్రులకు, ఆ ఎమ్మెల్యేలకు. ఏమండి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇంటింటా ఇంజనీర్లు అండి. జగన్మోహన్ రెడ్డి పాలనలో మందు సప్లై చేయడానికి, ఇంటింటికి తిరిగి రేషన్ అమ్ముకోవడానికి, రోడ్ల మీద పడి తిరగడానికి చేసే పనులండి వాలంటీర్ వ్యవస్థ అండి. ఎందుకండి చదువు బీటెక్లు, బీఎస్సీలు, ఎంబీఏలు చేసిన వాళ్ళని రోడ్ల మీద తిప్పుతూ వాలంటీర్ వ్యవస్థ అంట. అలాగే 5,000 రూపాయలు ఎవరికి సరిపోతాయండి? ఏమండి ఎమ్మెల్యేలని ఒక కొడుక్కి ఒక కూతుర్లు ఉన్నారు కదా, ఒక కూతురుని 5,000 రూపాయలు జీతం కడిగించి పెళ్లి చేయమని చాలు. అప్పుడు వాళ్ళు చెప్తారు కదా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం, చాలా బాగా తీసుకొచ్చాం. ఏం చేశారండి? తీసుకొచ్చి చదువుకున్న యువతని రోడ్డు మీద అడ్డదిడ్డంగా తిప్పుతున్నారు. మద్యపానం షాపుల్లో తీసుకెళ్ళి అలవాటు లేని మద్యాన్ని, గంజాయిని ఈ యువతకి అలవాటు చేసి యువతని సైకోలా మార్చుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అండి. ఇప్పటికి కూడా యువత మేలుకోవాలండి, ఇది నేను చెప్పేదండి. రాష్ట్రం ఇంత దుర్భర పరిస్థితిలో ఉంటే ఆడుకుందాం ఆంధ్ర అనే కార్యక్రమం చేసి ప్రజలకి ఏమి చూపిద్దాం అనుకుంటున్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి? ఆడుదాం ఆంధ్ర పెట్టే కాన్సెప్ట్ ఏంటంటేనండి, ప్రతి జనవరికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలండి. ఇది 4.5 సంవత్సరం, లాస్ట్ సంవత్సరం ఇది. ఇప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదనుకోండి రాష్ట్ర ప్రజలందరూ తిరుగుబడతారండి. ఈ తిరుగుబాటు ఎక్కడ మొదలైపోద్దని భయపడి ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ పెట్టారండి. పాపం రాష్ట్ర ప్రజలకి, యువతకి అర్థం కాక ఆడుదాం ఆంధ్రలో జారిపోయారండి. ఈ ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ట్రాష్ అండి. 450 కోట్లు స్కామ్ చేసి ఈ ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం అంతా అట్టడిగిపోతుంటే ఇక్కడ కూర్చొని ఆడుదాం ఆంధ్ర ఏంటండి? దేనికండి ఆడుదాం ఆంధ్ర? ఆడుదాం ఆంధ్ర కాదండి, నెక్స్ట్ టైం అమ్ముదాం ఆంధ్ర అని పెట్టమండి సరిపోద్ది. ఈసారి రాష్ట్రం అభివృద్ధి చెంది ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే, నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలంటే, మనకి మంచి రాజధాని రావాలంటే ఈసారి ఎవరు సీఎం అయితే బాగుంటుందంటారు? ఏమండి నేను మాత్రం ఒకటి చెప్తానండి, సంపద లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తే ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 6,45,000 కోట్లు అప్పు ఉందండి. ఇంకో 4 లక్షల కోట్లు అప్పు అవుద్దండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి ఎలా అభివృద్ధి చేయాలి, ఉన్నత కంపెనీని ఎలా తీసుకురావాలి, ఈ యువతని ప్రపంచానికి ఎలా పరిచయం చేయాలని ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే చాలు కదండి. ఈరోజు హైదరాబాద్, ఒక ఆంధ్రుడిగా హైదరాబాద్ వెళ్తుంటే కడుపు మండిపోయి కంట్ల నుంచి నీరు తిరుగుతుందండి. ఎంత పెద్ద హైదరాబాద్ అండి అది. అది దాన్ని కులీ కుతుబ్ షా గారు దాన్ని కనిపెడితే దాన్ని నవ్య రూపం చెక్కింది చంద్రబాబు నాయుడు గారండి. ఇదే నవ్య రూపాన్ని మరో హైదరాబాద్ని కడదామని అన్న ఆలోచన ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి అండి. ఇదే అమరావతిని మరో హైదరాబాద్ని మించిన రాజధానిగా కడదామని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారండి. ఆయన డెవలప్మెంట్ మీద పెట్టిన ఫోకస్ పాలిటిక్స్ మీద పెట్టలేదు కాబట్టి 2019లో ఓడిపోయారండి. అంతకు మించి మాత్రం ఏం లేదండి.